సరే ఇప్పుడు ఎవరైనా కానివ్వండి ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తే బాగుండు అని అనుకుంటారు. సాఫ్ట్వేర్సే కాకుండా నార్మల్ డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి బల్క్ అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ వస్తుంది. బట్ ఇదంతా కాకుండా నార్మల్ గా వర్క్ చేసుకునే వాళ్ళు డైలీ వర్కర్స్ కి సో వాళ్ళు సమ్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం వర్క్ చేయడానికి ఉండదు, పిల్లలు పెడతారన్న సిచ్యువేషన్ కూడా ఉండదు. సో అప్పుడు కూడా వాళ్ళు లైఫ్ ని లీడ్ చేయాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. సో వాళ్ళు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకు ప్రెసెంట్ ఉన్న ఖర్చులు అండ్ వాట్ అమౌంట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 30 yearsలో నేను రిటైర్ అవుతున్నాను, 30 years తర్వాత నాకు నెలకు ఒక 2 లక్షల రూపాయలు కావాలి అంటే నాకు దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు నాకు వెల్త్ క్రియేట్ అయితే కానీ నాకు నెలకు 2 లక్షల రూపాయలు తీయలేను. సో ఆ 3 కోట్లు 30 years తర్వాత కావాలి అంటే ఇవాళ నుంచి వాళ్ళు నెలకు ఒక 20,000 రూపాయలు 25,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. దెన్ దే కెన్ అచీవ్ దట్ గోల్ అనమాట. ఈ 10 years కాదు 20 years కాదు, జస్ట్ 3 years 4 years లో చాలా అమౌంట్ కావాలి, 1 lakh ఇన్వెస్ట్ చేస్తాం అని అంటున్నారు. ఈ 3-4 years లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, లేదు సో 10,000 per month ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? See, investment is anything is good ma. Okay. Unless until you have your clear goal. మీకు ఆ క్లారిటీ, ఆ గోల్ క్లారిటీ ఉందనుకోండి, ఇట్స్ బెస్ట్ అనమాట. మీకు నాకు ఒక 5 years తర్వాత కావాలంటే 5 years తర్వాత తీసుకోండి. ఓకే. ఇప్పుడు మార్నింగ్ లేచి షన్విత ఆఫీస్కి బయలుదేరిన తర్వాత ట్రాఫిక్ ఉందని మధ్యలోనే దిగిపోయింది అనుకో, సో మధ్యలోనే ఉండిపోతుంది, అవునా? లేదు కొంచెం పేషెన్స్ ఉందనుకో, దెన్ షీ విల్ రీచ్ టు ఆఫీస్. అంతేనా? పేషెన్స్ లేకుండా మధ్యలోనే దిగిపోతే ఆఫీస్ ఎప్పటికీ రీచ్ కాలేం మనం. సో అలాగా నా గోల్ ఏంటిది, ఎస్ ఆఫ్టర్ 5 years నాకు రిక్వైర్మెంట్ ఉంది, 10 years రిక్వైర్మెంట్ ఉంది, తర్వాత రిక్వైర్మెంట్ ఉంది. సో యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్. సో మార్కెట్ పడ్డప్పుడు డబ్బులు తీసేయడం, మార్కెట్ పెరిగినప్పుడు డబ్బులు పెట్టడము, యూ విల్ నాట్ మేక్ యువర్ మనీ ఎనీ టైం. ఎప్పటికీ కూడా వెల్త్ క్రియేట్ చేయలేం అలా చేస్తే. ఆ పేషెన్స్గా ఉంటేనే వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. దిస్ అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటుంది ఎప్పటికీ. 2020లో వచ్చింది, 2000లో వచ్చింది, దానికంటే ముందు వచ్చింది, ప్రతిసారి వస్తూనే ఉంటుంది ఇది. ఎవ్రీ 4-5 years యూ విల్ సీ దిస్ అప్స్ అండ్ డౌన్స్.